మనకు ముందుగా కావాల్సింది మసాలా దినుసులు. ఇప్పటికి మనం కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. జాజి పువ్వు, ధనియాలు, లవంగులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొబ్బరి, గసగసాలు, జీలకర్ర వేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. గ్యాస్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీటెక్కే వరకు ఒక నిమిషం వెయిట్ చేద్దాం. ఆయిల్ హీటెక్కిన తర్వాత ముందుగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఉల్లిగడ్డలు మగ్గినాక కొంచెం పసుపు, సరిపడగా సాల్ట్ వేసి మరొకసారి కలుపుకుందాం. ఈలోపు ఒక టమాటా కట్ చేసుకొని శుభ్రంగా చికెన్ 2 సార్లు వాష్ చేసి పెట్టుకుందాం. రెండు నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనిద్దాం. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న అల్లం పేస్ట్ కొంచెం వేసుకుందాం, సరిపడగా వేసుకొని మరొకసారి బాగా కలుపుకుందాం. అల్లం పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు కలుపుకుందాం సిమ్లో పెట్టి. మనం ఇందాక రెడీ చేసుకున్న చికెన్, ఒక టమాటా వేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిపాయ, చికెన్, టమాటా కలుపుకుందాం. బాగా కలిసేలాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు మనం మూత తీసి మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు సాజీర, కస్తూరి వేసుకొని సరిపడగా కారం వేసుకొని మరొకసారి కలుపుకుందాం, ముక్కకు బాగా పట్టేలాగా. ఇప్పుడు వేసుకున్న కారం బాగా కలిసేలాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెడదాం. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న గరం మసాలా పేస్ట్ వేసుకొని బాగా కలుపుదాం. నూనె తేరే వరకు 2 నిమిషాలు మగ్గనిద్దాం. మనం ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న గరం మసాలా పేస్ట్ వేసిన తర్వాత సిమ్లో పెట్టి బాగా మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత కలుపుకుంటూ ఉందాం. ఎందుకంటే గట్టిగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టామనుకో మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని స్లోగా కలుపుకుందాం. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మరొకసారి గట్టి పెట్టి స్లోగా తిప్పుకుందాం. అదంతా కొంచెం దగ్గరగా అయ్యే వరకు
అప్పుడు 2 నిమిషాల తర్వాత మూత పెడదాం. మంట ఆయిల్లో పెట్టడం మర్చిపోవద్దు. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర దీంట్లో వేసుకుందాం. వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది.